అటువంటి గుంపులు ఉండాలి. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది కన్యకలు బుద్ధి లేని వారు ఉన్నారు, 5 మంది కన్యకలు బుద్ధి గల వారు ఉన్నారు. ఒకరు నూనె సమృద్ధిగా పట్టుకెళ్లారు, ఒకరు పట్టుకెళ్లారు. అయిపోయింది నూనె, మీకు వచ్చి మాకు నూనె ఇవ్వండి అని అడిగారు. ఇవ్వలేదు, కొట్టుకాడికి తెచ్చుకోమన్నారు. ఈలో పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తలుపులు వేసేశారు. ఇలా వచ్చారు, తలుపులు కొట్టారు, తీయలేదు. మీకు ఆ జీవితం కావాలా అమ్మా? మీకు ఆ జీవితం కావాలా? తల్లి ఆ జీవితం కావాలా? బుద్ధి లేని కన్యకలో ఉండదు తల్లి, బుద్ధిగా కన్యకలోనే ఉండండి. అమ్మా, మీ జీవితంలో మార్పు కావాలి. ఈ ఉపవాస కూడుకుల ద్వారా మీ జీవితాన్ని మార్చబడాలమ్మా. ఈ ఉపవాస కూడుకుల ద్వారా మీరు వెలిగించిన జ్యోతిలో ప్రకాశించగలగాలి. ఇప్పుడు వరకు మీ వెలుగు, మీ జ్యోతి ఆరిపోయిందేమో, ఇప్పుడు వరకు మీ దీపం మీ కుటుంబంలో ఆరిపోయిందేమో, ఇప్పుడు వరకు మీ వెలుగు లేదో మీ కుటుంబంలో. ఈ ఉపవాస ప్రాంతం ద్వారా ప్రకాశవంతంగా మారాలి మీ జీవితం, ప్రకాశవంతంగా మారాలి మీ జీవితం. తండ్రి రాత్రి జీవితంలో వద్దు, ఈ వివేక జీవితంలో వద్దు. ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడమ్మా. తప్పకుండా సహాయం చేసే వాళ్ళు ఆయన సిద్ధంగా ఉన్నాడు మీకోసం. ఆయన దేవుడు చూస్తున్నాడు. నా ప్రియుడా, నా ప్రియురాలా, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాడు. బాధపడుతున్నాడు ఆయన. ఒకవేళ నేను ఇంకా అలాగే ఉంటాను, ఇంకా నేను అదే జీవితంలో కొనసాగుతాను, లేదు నేను అలాగే బతుకుతాను అంటావా? దేవుడు చెప్తున్నాడు, నేను రెండు రాకలో గర్జించి సింహంగా వస్తాను. అయ్యో నీకు శ్రమ, అయ్యో నీకు శ్రమ, అమ్మా నీకు శ్రమ. దేవుడు వస్తే మానవచ్చిపోతానమ్మా, మానవ మనసిపోతుంది. దేవుడు సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. దేవుడు అద్భుత రాజ్యాలు వెళ్తున్నాయి. దేవుడు రాకడ ముందు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగులు వస్తాయి. భూకంపాలు చూస్తున్నాం, తెగులు చూస్తున్నాం. మనం అనేకమైన తెగులు కరువులలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. అన్ని వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పింది తూచా తప్పకుండా ప్రతిదీ వస్తుంది. నువ్వు ఒక్కడే ఉన్నావు మారవలసిందంటే. ఇక నువ్వు ఒక్కడే మారాలమ్మా. మారవలసింది ఒక్కడే. దేవుడు చెప్పిన ప్రతిదీ సూచక్రియ జరుగుతుంది. దేవుడు చూస్తే ఆ సూచక్రియ ప్రతిదీ జరుగుతాడు. చంద్రుడు ఎదుపెక్కుతాడు ఉంది బైబిల్లో. నాసా మొన్న సైంటిస్ట్ చంద్రుడు ఒక ఎర్రటి ముద్ర కనుగొని ఉందంట. ఎర్రటి ముద్ర కలిగి ఉందంట. చూసారా? దేవుడి 2 రకాల బహు సమీపంగా ఉంది. ఇంకా నా జీవితం అలాగే ఉండాలి, ఒకవేళ నా జీవితం ఇంకా అలాగే ఉండాలి. ఒకవేళ అలాగే ఉంటే కనుక దేవుడి ఉగ్రత రాబోతుందమ్మా. ఏదో దినము రావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళారా మీకు శ్రమ. దేవుని రెండవ రాకడ వస్తుంది అంటే సరిపోదు, ఆ విషయం తెలిస్తే సరిపోదు. దేవుడి రెండవ రాకడ బహు సమీపంగా ఉందండి అంటే సరిపోదు. మనం నడవడికి ఎలా ఉండాలంటే భగవంతుడిగా నడవాలి. ఆయన ఎదుర్కోవడానికి ధైర్యంగా సిద్ధపడాలి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చదవదమ్మా. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చిన వల్ల మీకు ప్రయోజనమేమి చదవండి. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న ఉన్నవారులారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చిన వలన మీకు ఏ ప్రయోజనం? మీరు ఇంకా నిర్వచన జీవితంలో ఉన్నారు కదా. యెహోవా దినం వచ్చేసిందనుకో మీకు ఏ ప్రయోజనం? మీరు ఇంకా నిర్వచన జీవితంలో వస్తున్నారు. మీరు ఇంకా విశ్వాసంతో ఉంటూనే మళ్ళీ వెంటనే జబ్బకు వస్తున్నారు. మీకు ఏ ప్రయోజనం? తర్వాత అంత శ్రమే కదా అన్నాడు ఆమోసు ప్రవక్త. గొప్ప ప్రవక్త రాబోయే కాలం కోసం రాబోయే రాబోయే కోసం గొప్పగా రచించాడు. గొప్పగా చెప్పాడు. మీకేమి శ్రమ? మీకు శ్రమ శ్రమ శ్రమ. అమ్మా మారండి ఇలా చెప్తున్నాడు. నిర్వహణ జీవితం నిలబెట్టండి అని చెప్తున్నాడు. ఒకవేళ యెహోవా ఒకరిని వచ్చిందేమో మీకు ఏమి ప్రయోజనం అమ్మా ఆయన మనం అడుగుతున్నాడు. మన జీవితాన్ని ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాలి. మన విశ్వాసమా అవిశ్వాసంతో బతుకుతున్నామా? మన విశ్వాసంతో బతుకుతున్నామా అవిశ్వాసంతో బతుకుతున్నామా? మనం మంచిగా ఉన్నామా చల్లగా ఉన్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం?
ఒకవేళ నిలువెచ్చని జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ ముఖాన ఉమ్మ మీద ఉద్దేశిస్తున్నాడు దేవుడు. లవోదియ సంఘంతో చెప్తున్న మాటలు గొప్ప మాటలవి, చాలా ఘాటైన మాటలవి, భయంకరమైన మాటలవి. ఒకవేళ అలాగే ఉన్నావా, నీకు శ్రమ దేవుడు అక్కడ వచ్చేస్తుంది, నువ్వు రోధిస్తావు అంటున్నాడు. అలాగే 50:15 చూడమ్మా. 50 గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వల్లనే సర్వశక్తి ఎదురండి వచ్చిన చాలండి. ఆహా, యెహోవా దినము వచ్చేనే, సర్వశక్తి నుండి ఎదురండి వచ్చి దేవుడి ఎదురు వచ్చిన భయంకరమైన దినము 50 ప్రవక్త అంటున్నాడు. ఆ దినమును చూడాలని మీరు ఒకవేళ ఆశపడిపోతున్నారా? ఆ దినము కావాలని చూస్తున్నారా? ఆ దినము రానే వస్తుంది, కానీ మీరు భయపడే వాళ్ళలాగా ఉండకూడదు. ధైర్యంగా దేవుని ఎదుర్కోవడానికి ఇలా నిలబడి పెళ్లి కుమార్తె ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడి ఉండాలి? పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉండాలి. జీసస్ కమింగ్ సూన్. దేవుడు త్వరగా వస్తున్నాడు, యేసు త్వరగా వస్తున్నాడు, రాబోతున్నాడు, దగ్గర అవుతుంది, దగ్గరగా ఉంది. ఆయన వచ్చింది దినం. మారు మనసు పొందండి అమ్మా, మారు మనసు పొందండి. ఒకవేళ ఈ జీవితం ఎలాగే ఉంటే కనుక ఈ ఉపవాసం ఆఖరి రోజున తీర్మానం చేసిన తండ్రి